హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి. దానికోసమని నేను కట్ చేసుకుంటున్నాను. అయితే మనం ఒక సైడ్ 4 ఫోల్డింగ్స్గా చేసేసి మనం బుట్ట హ్యాండ్స్ తీస్తాం కదా. నేను అలా కాకుండా 2 కోరాస్ ఉంటాయి కదా, 2 కోరాస్ అటువైపున వేసుకొని దాన్ని మళ్ళీ మిడిల్లోకి మడిచేసానండి. మనం డ్రెస్ కటింగ్ చేస్తే ఎలా మడుస్తామో బ్లౌజ్ పీస్ని అలా మడిచేసి కింది వైపున అంచుల వైపున నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ, అంటే మనకు బుట్ట కోసం క్లాత్ ఎక్కువగా పడుతుంది కదా. నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ ఈ బుట్ట హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళకి హైట్ లేవకూడదు అనమాట. బుట్ట అయితే పెట్టాలి, కుచ్చులు అయితే పెట్టాలి, కానీ అసలు లేవకూడదు అనమాట. అందుకని చెప్పేసి నేను ఏమాత్రం ఎక్స్ట్రా తీసుకోకుండా సైజుకి ఎంత ఉందో అంత తీసేసుకుంటున్నాను. ఇక్కడ తీసేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను బుట్ట కోసం ఎక్స్ట్రాగా 5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. మీ క్లాత్ని బట్టి పెట్టుకోండి. 4 ఇంచెస్, 3 ఇంచెస్ అయితే మరి తక్కువగా అవుతుంది. 4 లేదా 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 5 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను కదా. ఇక్కడ కింది వైపున ఇది వచ్చేసి బ్లౌజ్ కోసం, బ్లౌజ్ కుట్లకు సరిపోవాలి కదా, దానికోసం పెట్టేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. మన బుట్ట హ్యాండ్స్ చాలా ఈజీ అండి. కష్టంగా అనిపిస్తుంది కొత్తగా నేర్చుకునే వారికి, కానీ మామూలు హ్యాండ్ కంటే కూడా బుట్ట హ్యాండ్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. కటింగ్ కూడా ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఒకవేళ బుట్ట లేవాలి అంటే పైన ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కర్వ్ షేప్ ఇచ్చేసి ఇలా కట్ చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, ఒకేసారి నాకు 2 హ్యాండ్స్ జెయింట్ అనేది పడకుండా వచ్చేసాయి. మెయిన్ క్లాత్లో కూడా జెయింట్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చివరిలో. చూడండి, షోల్డర్ దగ్గర మిడిల్లో ఒక టక్స్ అయితే పెట్టేసుకొని ఈ 5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ వేసేసి పెట్టుకున్నామంటే మనం అక్కడ నుంచి అక్కడికి బుట్ట పెట్టుకోవచ్చు అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇలా బుట్ట పెట్టేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. లోత్ అయితే నేను బుట్ట పెట్టిన తర్వాత తీస్తానండి. బుట్ట హ్యాండ్స్కి పెద్దగా కరువు తీయకపోయినా ఏం పర్వాలేదు, కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. మిగిలిన క్లాత్లో వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ తీసేస్తాను. చూడండి, ఈ మెథడ్లో కనుక మీరు బుట్ట హ్యాండ్స్కి లైనింగ్ కట్ చేస్తే అసలు జెయింట్లు అనేది పడకుండా మనం మామూలు బ్లౌజ్ కుట్టినంత సేపట్లో కుట్టేసుకోవచ్చు. జెయింట్లు పడితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయడం లేట్ అవుతుంది కదా. చూడండి, మిగిలిన క్లాత్లో నేను ఇలా స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఎల్ స్కేల్ పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ ఒకటి వేసేసుకొని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఇంకొక లైన్ అయితే వేసేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ చివరి వరకు అయితే కట్ లేదండి. ఆ క్లాత్ దేనికైనా యూజ్ అవుతుంది కదా, కట్ చేయకుండా అలాగే ఉంచేసాను. నాకు నడుము లూజ్కి సరిపోతుంది ఇక్కడ కట్ చేసిన వరకు. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంత ఇలా పెట్టేసుకొని మెయిన్ కొలతకు ఒక డాటు, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్, అలా 1/4 ఇంచ్ కొద్దిగా తక్కువగానే పెట్టేశాను. కుట్లకు మనం క్లాత్ పట్టుకుంటాం కదా, దాన్ని బట్టి పెట్టేసుకోండి. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ కుట్ల కోసం మెయిన్ కొలత కోసం ఇలా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ చెక్ చేసుకుందాం. మనం బ్లౌజ్ సైడ్ నడుము లూజ్ వచ్చేసి సైజ్ బ్లౌజ్తోనే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. చూడండి, నేను బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేస్తే మెయిన్ కుట్టు వరకు ఒక డాటు, ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ వచ్చేసి ఫిల్ట్ కోసం, మిగతా 2 ఇంచుల క్లాత్ వచ్చేసి బయట ఖర్చు కోసం అనమాట. నాకు నడుము లూజ్ వచ్చేసి ఎంత అంటే ఇది 30 ఇంచెస్ అనమాట. 7.5 వచ్చింది టైట్ కుట్టుకు వచ్చేసి. నేను చెస్ట్ లూజ్కి 7.5కి 3/4 ఇంచ్ కలుపుకొని చెస్ట్ లూజ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా వచ్చేసి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు సన్నగా ఉంటారు కాబట్టి చూసుకోకపోయినా ఏం పర్వాలేదు, కానీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను 3/4 ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. అక్కడ ఒక లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా ఇంకొక లైన్ అయితే వేసేసాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు బ్యాక్ టక్స్ వచ్చేసి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని కలిపి పెట్టేసుకొని మిడిల్లో ఇలా 4 ఇంచుల పొడవుతో 1 ఇంచ్ వెడల్పు పట్టేసుకొని వేసుకోవచ్చండి. ఇది సన్నగా ఉన్నవారికి కొద్దిగా ఎక్స్ట్రాగా పట్టినా ఏం పర్వాలేదండి. లావుగా ఉన్నవారికి కొంచెం సన్నగా పట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నెక్ వచ్చేసి వీళ్ళకు షోల్డర్ అనేది అసలు జారకూడదు. వీళ్ళకి ఇంతకుముందు 2.5 పెట్టి స్టిచ్చింగ్ చేస్తే కొంచెం షోల్డర్ జారిందని చెప్పారు. అందుకని చెప్పేసి నేను 2 మీద 2 గీతలకైతే పెట్టేసుకున్నాను. నెక్ లూజ్ వచ్చేసి
ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కస్టమర్ చాయిస్ ఎంత ఉంటే అంత పెట్టేసాను చూడండి. ఇక్కడ ఖర్చుతో కలిపి పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసాను. షోల్డర్ డౌన్ వచ్చేసి ఈ డౌన్ ఎంత తీసుకుంటాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 వచ్చింది. కింద చంక డౌన్ కూడా 5.5నే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు రావాల్సింది ఎంత, ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 7.5 రావాలి. వేస్ట్ లూజ్ అంతే ఉంది కదా, నడుం లూజు ఆమ్ రౌండ్ కూడా అంతే వస్తుంది. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి చెప్పేయచ్చు మనం. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుకి ఒక డాట్ పెట్టేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ కర్వ్ స్కేలు దగ్గరగా లేదు, మా బాబుని అడుగుతున్నాను అనమాట ఇవ్వమని. అక్కడే పెట్టానని చెప్తున్నాడు, నేను చూసుకోలేదు. చూడండి ఇలా కర్వ్ స్కేల్ పెట్టేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. కొత్తగా బిగినర్స్కి, కొత్తగా నేర్చుకునే వారికి ఈ స్కేల్ బాగా ఉపయోగపడతాయి. అనుభవం ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ప్రాక్టీస్ అయిన తర్వాత అవసరం లేదండి, తీసి పడేసి మనం డైరెక్ట్గా కట్ చేయొచ్చు. మీకు వీడియోలో క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి వాడుతున్నాను నేను. స్టార్టింగ్లో అయితే వాడలేదు. చూడండి ఇప్పుడు నెక్, బ్యాక్ నెక్ సేమ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని మెయిన్ కొలత వరకు ఒక డాటు, కుట్ల కోసం కొద్దిగా పైకి పెట్టేసుకున్నాను. పైన వచ్చేసి 2 మీద 2 గీతలు పెట్టాను కదా, కింద వచ్చేసి 2.5 పెట్టాను. వీళ్ళకి నెక్ పెద్దగా ఉంటే నచ్చదండి, తొడగరు. అందుకని చెప్పేసి 2.5 పెట్టేసి ఇక్కడ కూడా కర్వ్ స్కేల్ ఉపయోగించి రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఇలా అయిపోయింది. మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయింది. మనం ఒకటి ఇక్కడ ఏంది చెక్ చేసుకుంది, ఆమ్ రౌండ్ మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఎంత రావాలి, 7.5 రావాలి. వేస్ట్ లూజ్కి ఆమ్ రౌండ్కి ఎలా మ్యాచ్ అవుతుంది అని అనుకుంటారు కదా. ఇప్పుడు చూడండి నేను బ్యాక్ సైడ్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ కుట్టు వరకు సైజ్ బ్లౌజ్కి 7.5 వచ్చింది నాకు. ఇక్కడ మనం డ్రాయింగ్ వేసింది కనిపిస్తుందా మీకు, 7.5 వచ్చింది. ఇక్కడ కూడా నడుం లూజ్కి, ఆమ్ రౌండ్ లూజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది చూడండి. చెస్ట్ లూజ్కి చూస్తున్నారు కదా, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది మనకి. ఇక్కడ చూడండి ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టక్స్ పెట్టేసుకుంటాను. ఇక నేను ఇలాంటి మార్కింగ్స్ ఏవి లేకుండా వేయగలనండి. కాకపోతే కొత్తగా చూసేవారికి, బిగినర్స్ నేర్చుకునే వారికి బాగా అర్థమవుతుందని చెప్పేసి మీకు ఇలా చూపిస్తున్నాను నేను డాట్స్ పెట్టేసి. చూడండి ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకున్నాను. టైట్ కుట్టు దగ్గర, బ్యాక్ టక్స్ దగ్గర పెట్టేసుకున్నాను, ఆమ్ రౌండ్ దగ్గర కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకుంటారనేది క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేస్తుంటారండి అందరూ. నేను నా ఇప్పటి వరకు పెట్టిన ప్రతి వీడియోలో నా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలానే ఉంటుంది. చూడండి ఇక్కడ నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి కోరాసన వైపు వేస్తేనే ఫుల్ క్రాస్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుందండి. నెక్ తీసుకెళ్ళి అటువైపున వేస్తే కొంచెం క్రాస్ అనేది కరెక్ట్గా రాదనమాట. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా ఇలానే వేస్తాను. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా డ్రాయింగ్ వేసుకుంటున్నాను. సైడ్ వైపున అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా గీసేసుకుంటున్నాను సైడ్ కుట్ల వైపున. ఎందుకంటే ఒక పట్టికి కాజపట్టికి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ సరిపోదు, పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఇలా స్కేల్స్ వాడి కట్ చేస్తే చాలా నీట్గా వస్తుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకి. కాకపోతే బాగా ప్రాక్టీస్ అయి ఉంటాం, తొందరగా కట్ చేయాలనే తొందరలో డైరెక్ట్గా కట్ చేస్తాం. అలా డైరెక్ట్గా కట్ చేసినా కూడా బ్లౌజ్ ఏమి పాడవదు. చూడండి ఇక్కడ లోతు వచ్చేసి 1/2 ఇంచ్ లోతు చూస్తున్నారు కదా. ఆ ఎల్ షేప్ బాక్స్ వేసాను కదా నేను, ఎల్ షేప్లో దాని లోపల 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్, ఫ్రంట్ పొడవు చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఖర్చులతో కలిపి నాకు 12 ఇంచెస్ వచ్చిందండి. పెట్టేస్తున్నాను ఫ్రంట్ పొడవు వచ్చేసి. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుందాము. స్కేల్ తీసుకొని ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా ఆ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్
ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒక సైడ్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. క్రాస్ తిరిగే వరకే మనం చూసుకోవాలి. అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. మొత్తం చివరి వరకు చూసుకోకూడదు. ఆ క్రాస్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ వరకు చూసుకోవాలి. మనం క్రాస్గానే కట్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. చూడండి ఇక్కడ నాకు ఖర్చుతో కలిపి 6.5 వచ్చింది. పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఆల్మోస్ట్ అందరికీ 6.5, 7 లోపలే ఉంటుందండి. 7 పైన మాత్రం ఎవ్వరికీ ఉండదు. చూడండి ఇక్కడ నాకు సరిపోయింది. ఫస్ట్ గీసిందే సరిపోయింది. దాంట్లోనే రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను ఇక్కడ. ఇంక ఉక్స్ పట్టి కాజా పట్టి విషయానికి వస్తే ఉక్స్ పట్టిలో 4 ఉక్స్ వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే కింద నుంచి 1.5 ఇంచుకు మార్కింగ్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. డాట్స్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాటు, 2 ఇంచుల వెడల్పుతో ఇంకొక డాటు, పొడవు వచ్చేసి 2.5. సైజ్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందని ఒకసారి చూసుకుందామంటే చాలా చిన్నగా ఉంది. కానీ నేను ఇక్కడ వచ్చేసి 2.5 పెడుతున్నానండి. 2.5 ఉంటేనే కరెక్ట్గా సరిపోతుంది. ఉక్స్ పట్టికి మిడిల్లో మధ్యలో 2 ఇంచుల పొడవుతో అది ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ని బేస్ చేసుకుంటే మనకు ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ డాట్స్ కూడా అయిపోయాయి. ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా అయితే డ్రాయింగ్ వేసామో అలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. ఇలా మొత్తం కట్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ మనకు బ్యాక్ వచ్చేసింది, ఫ్రంట్ వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్టులు. ఇక్కడ చూడండి నేను ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక సైడ్ కూడా మనం కుట్టాలి కదా, దానికోసం టక్స్ అయితే పెట్టేసుకొని కింద ఇలా మార్కింగ్ వేసేసుకోండి. మీరు మార్కింగ్ వేసేసుకుంటే ఇంకొక సైడ్ వేయడం అనేది ఈజీగా అయిపోతుంది. లేదంటే ఇక్కడ మనం మార్కర్తో గీసాం కదా, దాన్ని తీసుకెళ్ళి దానిపైన పెట్టి తడితే అక్కడ లైట్గా పడుతుంది. మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్టే గీసేసుకొని వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మీ క్రాస్ పట్టీలు అనేది ఎంత పడతాయని చెక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. చూడండి సైడ్ వైపున వచ్చేసి 2 ఇంచెస్, ఉక్స్ వైపున వచ్చేసి 3 ఇంచెస్ వరకు పడుతుంది మనకి ఖర్చులతో కలిపి. ఇక్కడ నేను తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ నేనైతే క్రాస్ బెల్ట్లు అయితే అసలు చెక్ చేసుకోనండి, డైరెక్ట్గా కట్ చేసి వేసేస్తాను. ఇంకా పొడవు వచ్చేసి 10 ఇంచెస్ వరకు తీసుకున్నాను, సరిపోతుంది. పై వైపున వచ్చేసి 3 ఇంచెస్, కింది వైపున వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇలా క్రాస్గా లైన్ వేసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుంది. క్రాస్ బెల్ట్ కూడా ఒక 2 అయితే వచ్చేసాయండి. ఇంకో 2 అయితే ఈ క్లాత్లో రావి. ఇంకా వేరే సేమ్ కలర్ లైనింగ్ తీసుకొని వేసేస్తాను. అయిపోయినాయి మన క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినాయి. మొత్తం కటింగ్, మొత్తం బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ పార్ట్లో వచ్చేసి మనం బుట్ట పెడుతున్నాం కదా, బుట్టకు అసలు జెయింట్ పడకుండా ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఇదేంటి లైనింగ్ ఒక కలర్ ఉంది, మెయిన్ క్లాత్ ఒక కలర్ ఉంది అనుకుంటున్నారా? కస్టమర్స్ ఇష్టం అండి, వాళ్ళు ఇచ్చారు, ఇంకా నేను వేస్తున్నాను. మ్యాచ్ అవ్వలేదంటే కూడా పర్వాలేదు, డైలీ వేర్కే వేసేయండి అని చెప్పాను. ఇంకా అదే వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ బ్లౌజ్ని ఇలా మట్ చేసుకొని అటువైపున ఒక హ్యాండ్, ఇటువైపున ఒక హ్యాండ్ కనిపిస్తుందా మీకు ఎలా పెట్టేస్తున్నానో. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, ఈ బ్లౌజ్లో వచ్చేసి ఎలాంటి డిజైన్స్ లేవు, ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇలా సెట్ అవుతుంది. డిజైన్స్ వస్తే మాత్రం సెట్ అవ్వదండి. ఫ్లవర్స్, లీవ్స్ ఎలాంటివి వస్తే మాత్రం సెట్ అవ్వదు. ఇలా ప్లెయిన్గా వచ్చిన వాటికి మాత్రం ఇలా సెట్ అవుతుంది. అది గమనించుకొని మనం కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. బుట్టకు కూడా మనకు జెయింట్లు పడవు. చూడండి ఇక్కడ మొత్తం నీట్గా సర్దేసుకొని ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తాను. దీన్ని మనకు ఫుల్గా సరిపోతుంది అన్నమాట క్లాత్ అనేది. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ మధ్యలో వీడియోస్ అయితే పెట్టట్లేదండి, కుదరక వేరే కారణాల వల్ల నేను పెట్టలేకపోతున్నాను. కానీ ఒక 2 రోజులకు ఒకటి, 3 రోజులకు ఒకటి ఖచ్చితంగా పెడతాను. కొంచెం ఫ్రీ అయ్యే వరకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.